నమస్కారం అండి. ఇద్దరికి కూడా గామి టైటిల్ దగ్గర నుంచే ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు. అంటే మీరు స్క్రీన్ మీద చిన్న మీనింగ్ అంటూ వేశారు, కానీ ముందు టైటిల్ అనుకుంటే జనాలకి అర్థమైపోతుంది అనుకున్నారా? లేదండి, కానీ మనకి పదం తెలుసు కదా, మనకి మోక్షగామి, అంతర్గామి కలిసిన పదం తెలుసు. పదగామి, మోక్షగామి అని తెలుసు, కలిసిన పదం తెలుసు. ఉట్టి గామి అనే పదం గోపుకుని జనాలు ఏదో అనుకున్నాం. అందుకే మేము మీకు మోక్షగామి పదగామి తెలుసు, కానీ ఇంకా ఈ జనరేషన్ మోక్షగామి దాకా వెళ్ళరు కదా. అసలు నా సినిమా చూసిన తర్వాత ఒకటే వచ్చిందండి, ఈయన మీకు కథ ఎంతసేపు చెప్పారు, ఏ మేరకు చెప్పారు? ఈయన నాకు కథ ఒక్క లైన్ కూడా చెప్పలేదు సార్. నాకు ఇంత దొడ్డు బుక్ ఒకటి పట్టుకొని ఇంటికి వచ్చి సాయంత్రం వరకు నేను చదివాను, నా ఎదురుగా కూర్చొని ఉన్నాడు. మొత్తం చదివి అప్పుడే చెప్పిన వచ్చేస్తున్నాను. అందులో అంత దొడ్డు బుక్ ఏముంది అంటే మీకు? అంటే దాంట్లో చూపి అని సినిమా వెనక ముందు కూడా నా దగ్గర చాలా ఉండే, ఇంకా అంత కథ తెలిస్తేనే. అంటే కాదు, తెర మీకు రాందా? తెర మీద రాని సినిమా కూడా చాలా ఉంటుంది. ఇంకా ఉందా? కొంచెం డీటెయిల్గా ఉంటుంది అంతేనండి. ఇదే కదా, ఇంకొంచెం డీటెయిల్గా ప్రాపర్ 180 పేజెస్ అంత ఉంటుంది అది. కాకపోతే మంచి పేపర్, మంచి అది బైండ్ ఉంటుంది. నేను ఒక రకమైన పేపర్ వాడతాను కదా, పేపర్ వల్ల కొంచెం దట్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు దీన్ని పేపర్ మీద పెట్టడం, ఈ స్టోరీని కష్టం కదా. సినిమా మొత్తం కథ చూస్తే లేదా సీన్లు లెక్కేసి రాస్తే పేపర్ మీద చాలా తక్కువే ఉంటుంది. మీరు విజువలైజ్ చేసింది ఎక్కువ కదా. విజువల్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది కదా సార్ స్క్రిప్ట్లో. విజువల్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది కదా స్క్రిప్ట్లో. విజువల్ ఇది ఉండబోతుంది, విజువల్ డిస్క్రిప్షన్ ఉంటుందండి, అందుకే దొడ్డు ఉండేది. ఈయన విజువల్ చాలా జాగ్రత్తగా మన అక్కడ తీసుకెళ్ళినట్టుగా. ఇప్పుడు హిమాలయస్ ఉన్నాయండి, ఇక్కడి నుంచి కెమెరా ఫోకస్ చేసి అక్కడి నుంచి దాకా తీసుకెళ్ళారు. ఆ విజువలేషన్ అంతా రాయరు కదా. కెమెరా ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి ఇలా తిరిగింది లెఫ్ట్కి రైట్ అని రాయరు కదా. అది షార్ట్ డిస్క్రిప్షన్, అదేం రాయలేదు. అదే సీన్ డిస్క్రిప్షన్, విజువల్ ఎట్లుండబోతుందో మాత్రం మీ రాశారు. మీ క్యారెక్టర్ ఏమర్థమైంది సినిమాలో మీరు కథ చదివిన తర్వాత? నా క్యారెక్టర్ నాకేం అర్థమైంది అంటారు సార్? బాగానే అర్థమైంది సార్, యాక్టింగ్ చేసిన సినిమాలో. యాక్టింగ్ ఎప్పుడు చేస్తారు, ఏమైనా వద్దన్న ఇక్కడికి వచ్చి కథ చెప్పకపోయినా సెట్ మీకు వచ్చినంత యాక్షన్ చేసేస్తారు మీరు. ఈ సినిమా అట్లా పాసిబుల్ కాదు సార్. కథలో మీ క్యారెక్టర్ ఏంటి? మీ కథ అంతా చదివిన తర్వాత ఆయన సాయంత్రంగా ఓకే చెప్పారన్నారు కదా, అది ఏంటి మీకు ఎలా అనిపించింది? ఏంటి ఆ కథ మీకు ఏమనిపించింది? నా క్యారెక్టర్ ఇలా ఉంటుంది, నా క్యారెక్టర్ ఇది అని ఏమనిపించింది? బేసిక్గా కథ చదివినప్పుడు సార్ నాకు ఇప్పుడు ఆడియన్గా మనము ఇది జరుగుద్దేమో, ఈ 3 కథలలో ఇలా కలుస్తామని ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్కలు వేసుకుంటారు. సో నేను కూడా ఆ లెక్కలు వేసుకున్నా. ఆ లెక్కలు వేసుకొని లాస్ట్లో ఏదైతే రివీలింగ్ పాయింట్ ఉందో అక్కడ నేను కూడా చాలా షాక్ తిన్నుండే. లైక్ హౌ హీ బ్లెండెడ్, లైక్ హౌ దిస్ స్టోరీస్ ఆర్ మీటింగ్ అనేది ఐ వాజ్ లైక్ మైండ్ బ్లో అయిపోయినుండే. అండ్ నేను బిగినింగ్ నుండి కూడా బ్రేకులు తీసుకొని చదువుతుండే. లాస్ట్ ఆ 40 నిమిషాలు కథ ఏదైతుందో అప్పుడు అసలు ఆగకుండా చదువుతుండే. ఎందుకంటే జల్దీ తెలిసేసుకోవాలని ఆతృత ఉంటుంది కదా, నెక్స్ట్ ఏం జరుగుతుంది. సో ఆ టెంపో నాకు చదువుతున్నప్పుడే వచ్చింది. అండ్ చదువుతున్నప్పుడు చాలా తక్కువ సార్లు వస్తుంది ఆ టెంపో. అదే దాన్ని ఇంకా సినిమా తీసి చూపించడం అంటే ఇంకా డైరెక్ట్ స్పూన్ ఫుడింగ్. మనం ఇప్పుడు ఈజీ చదవడానికి, సినిమా చూడడానికి డిఫరెన్స్ అదే. సినిమా చూసినప్పుడు ఇంక ఈజీగా అర్థమవుతుంది. నేను ఒకటే అనుకున్నా, ఇది కానీ స్క్రీన్ మీదకి ఎక్కితే ఇట్ విల్ బికమ్ లైక్ మనుషులకి కొంచెం సేపు ఊపిరాడకుండా చెప్పే కథ అవుతుంది అనుకొని ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకు నేను మిమ్మల్ని అన్నిసార్లు కథ మీదే అడగడం కారణం ఏంటంటే, ఈ కథని ఒక యాంగిల్లో చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఒకలా చూస్తే ఒకలా కనిపిస్తుంది. మామూలుగా చూస్తే మీరు అన్నట్టు ఈ 3 పాత్రలు ఎక్కడ కలుస్తాయా ఏంటి అని ఒకటి ఉంటుంది. ఒకలా చూస్తే మూఢనమ్మకం, సైన్స్, భక్తి ఇవన్నీ కలిసి 3 పార్శ్వాలు కలవడం ఉంటుంది. ఇంకోలా చూస్తే ఒక మనిషి తనలోకి వెళ్ళి తను చేసే జర్నీ, లేదా తనేంటో తెలుసుకునే జర్నీ, ఇలా డిఫరెంట్. మీకు ఎలా ఏది తీసుకున్నారన్నది నాకు అందుకోసం మేము అనుసరి. అదే నాకు ఆ క్వశ్చన్ అంతలోనే అడిగితే అర్థం కాలేదు. బేసిక్గా నేను మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు, అరే సినిమా ఏం లేదురా, చాలా పెద్ద క్యాన్వాస్లో జరిగే సినిమా ఇక్కడ జరుగుతుంది అన్న. ఒక సినిమా మొత్తము ఇక్కడ జరుగుతుంది. శంకర్ అంత పెద్ద సినిమా అంటే నేను ఈయనను కూడా అంత పెద్ద అంటే ఒక కథలో 1000 మంది ఉన్నారనుకోండి సార్. ఆ 1000 మందిని పెట్టి ఒక సినిమా తీయడం వేరు. ఒక ఫ్రేమ్లో 1000 మంది వార్ సీన్ తీస్తున్నాం. అండ్ అది మనకు చూస్తుంటేనేమో గ్రాండియర్ కనిపించి
పెద్దగా కనిపించడం ఇది ఒక పద్ధతి. ఇక్కడ 1000 మంది లేరు, ఒకడున్నాడు, వాడి లోపల జరిగే ఒక పెద్ద క్యాన్వాస్ ఇంత పెద్ద ల్యాండ్స్కేప్లలో చెప్పడం అనేది అది ఎప్పుడు అనుకోలేదు. మనం పలానా సినిమాలు చేద్దాం అనుకుంటాం కదా, చేద్దాం అనుకున్న లిస్ట్లో కూడా లేదు ఈ సినిమా. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి సినిమా ఒకటి ఉంటుందని ఊహించలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఇట్ ఛాలెంజెస్ యూ అండ్ వెన్ యూ నెవర్ సీన్ ఇట్ బిఫోర్, నాకు అదే కొత్తది అనిపించేసింది. నువ్వు ఇప్పుడు ప్రతి సినిమా చదువుతున్నప్పుడు అరే ఆ సినిమా లెక్క హిట్ అవుతుంది, ఇంకోటి చదువుతున్నప్పుడు ఏమో ఈ సినిమా లెక్క ఉంటుంది, ఇంకో సినిమా చదువుతున్నా ఆ సినిమా లెక్క లవ్ స్టోరీ ప్రకారం ఇట్లా హిట్ అవుతుంది, వార్ సినిమా లెక్క ఒక్కొక్కటి. ఈ సినిమా చదివినప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవడానికి హిస్టరీలో ఏ సినిమా దొరకలేదు నాకు. సో వెన్ యూ నో ఇట్ వాజ్ నెవర్ మేడ్, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ యూ షుడ్ డూ ద ఫిల్మ్. అండ్ ఛాలెంజ్ అనిపించింది ఆబ్వియస్లీ. నుంచి నాకు ఎప్పుడైతే చేయలేని అనిపించిందో అప్పుడు ఎక్కువ చేస్తుంది అప్పుడు. అండ్ అదే చూస్ చేసుకోవాలి, అదే థ్రిల్ ఇస్తుంది ఆడియన్స్. రిఫరెన్స్ లేదు కదా. అవును, రిఫరెన్స్ ఏం లేదు కదా. రిఫరెన్స్ లేదు, అట్లాంటి మనిషి కలవలేదు. కనీసం ఆ రిఫరెన్స్కి ఇటుగానో అటుగానో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అవును. మీరు ఈ కథ సినిమాకి అని ప్రత్యేకంగా రాసుకోవడానికి రీజన్ ఏంటి? ప్రత్యేకంగా కాదు, నేను ఏ సినిమా అయితే నేను చూడడానికి ఇష్టపడతానో ఆ సినిమా రాసుకొని తీశాను అంతే. అలాగే నచ్చుదాన్ని. మరి ఈ సినిమాకి ఈ కథ రాసుకున్నప్పుడు సాధారణంగా మనం కథ రాసుకున్నప్పుడు ఒక హీరోని ఏమైనా దృష్టిలో పెట్టుకుంటాం, లేదా ఈ హీరో కథ హీరో ఎవరో ఒకరు ఒప్పుకుంటారు అనుకుంటాం. బట్ ఈ పాత్ర అనుకున్నప్పుడు దీన్ని మన తెలుగు హీరోలు ఎవరైనా ఒప్పుకుంటారు? కొత్త వాళ్ళతోనే చేద్దామని అనుకున్నానండి అప్పట్లో. అప్పుడు విశ్వక్ కూడా అప్పటికి కొత్త కాబట్టి అలా వర్కౌట్ అయిపోయింది. చెప్పడం స్ట్రైట్ విశ్వక్ ముందు చెప్పారు. విశ్వకే. బట్ మీలో క్రాఫ్ట్ మీద, ఈ సినిమా అంతా మెయిన్ క్రాఫ్ట్ మీదే ఉంటుంది ఎక్కువ. సరే ఇందులో సైన్స్ వరకు తీసండి, అది కనీసం మనకు కొంచెం రిఫరెన్స్ ఏమైనా అందుతుంది. బట్ మిగతా ఎడిటింగ్ పార్ట్ చూసుకుంటే ఎక్కడికక్కడ చాలా షార్ప్ ఎడిటింగ్ కనిపించింది. సినిమాలో చాలామందికి వచ్చిన చిన్న కంప్లైంట్ ఏంటంటే, చూసిన తర్వాత వచ్చిన, నేను చాలా రివ్యూస్ చదివాను, ఎక్కువ మంది కంప్లైంట్ అంటే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా అని. కానీ నేను చూసిన నాకు అనిపించింది ఏంటంటే ల్యాగ్ కాదు ఇది, ఆ 3 కథల్ని కలపడం వల్ల ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి తీసుకురావడం వల్ల ఆడియన్స్ని ఇటు నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం వల్ల వచ్చిన చిన్న అది అనిపించింది. మీరేమనుకుంటారు మీ సినిమా చూసిన తర్వాత? అదే అంటే సినిమా తీసిన తర్వాత నాది ఏముంటుందండి, లైక్ ఒక్కొక్కరికి అనిపించింది, ఒక్కొక్కరికి అనిపిస్తుంది. ఇంకా అదే నిజమవుతుంది. మనం ఎంగేజ్ చేయాలనే తీస్తాము, బట్ అట్ ద ఎండ్ ఎవరికైనా కొంచెం మీరు అన్నట్టు అనిపించినా, వేరేలాగా అనిపించినా, ఇంకా అది సినిమా వాళ్ళది, వాళ్ళు ఏమనుకుంటే ఇంకా అదే మనం ఏం మార్చలేము కూడా. చివరి 40 నిమిషాలు చాలా టెంపో ఉందండి. చివరి ఆయన ఎంత త్వరగా అయిపోతుందా మనకి, అసలు అసలు ఏంటి అవుతుంది, ఏం తెలుసుకోవాలి, కొంచెం మనకి ఊహ కొద్దిగా అందుతుంటుంది. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఒకటే ఉండొచ్చు, లేకపోతే ఈ లింక్ ఉండొచ్చు, లేకపోతే ఈ అమ్మాయి ఆల్రెడీ ఇటు వెనకాల ఉంది, అక్కడ చిన్న పాపం చూపిస్తున్నారు, ఏదో ఉంది అనుకుంటారు. సరే మీరు ఆ షాకింగ్ రివీల్ పాయింట్ పెట్టకపోతే గతంలో వచ్చిన సినిమాలో కలిసిపోయి ఉండేది. బట్ మీరు ఎప్పుడైతే ఆ పాయింట్ పెట్టారో దానికి భిన్నంగా పక్కకు జరిగింది ఈ సినిమా. అదే ఈ సినిమాలో ఉన్న యూనిక్ పాయింట్. అది మొదటే అనుకున్నారా? మొదటి నుంచే. ఒక పాట లేకుండా సరిగ్గా ఒక హీరోని పూర్తిగా ఇంచుమించు కొస నుంచి వస్తే ఆల్మోస్ట్ ఒక ఫేస్ కొద్దిగా తప్ప మీద అంతా బాడీ అంతా కవర్ చేసి ఉంచి ఇలాంటి సినిమా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని మీ నమ్మకం, మీ ధైర్యం ఏంటి? డ్రామా అండి, డ్రామా మన తెలుగు సినిమాల్లో కూడా చూసుకున్నా కూడా డ్రామా వర్కౌట్ అయిన సినిమాలన్నీ వర్కౌట్ అవుతాయి. అన్నీ మనకి బ్రేక్ చేసిన సినిమాలన్నీ జనాన్ని ఏది కూర్చోబెడుతుంది అంటే అన్నిటికి మించి డ్రామానే. డ్రామాని నమ్మాము మేము. సో ఐ థింక్ డ్రామా వల్లే ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ అనుకుంటున్నాను నేను. బట్ సినిమాలో సస్పెన్స్ పాయింట్ అనేది కొంతవరకు మనం బేర్ చేయగలమండి. చివరిదాకా మనం సస్పెన్స్లో కూర్చోబెట్టడం అనేది ఒక ఆర్ట్, దాన్ని కూడా మనం కొంతవరకు బేర్ చేయగలం. కానీ ఇంటర్వెల్ బ్యాంగు పెద్ద ఏం హడావుడు లేకుండా సడన్గా వచ్చి వెళ్ళిపోతుంది. అసలు ఇంటర్వెల్ కూడా అనుకోము మనం, వెళ్ళిపోతుంది. అప్పటికి ఇంకా మనకేం అందదు. కార్డు కూడా చేయలేదు అనుకుంటా కదా నువ్వు? కార్డు కూడా చేయలేదు. అదే ఎందుకంటే ఆయన ఈ సినిమా ఆగకుండా చూడాలని డిసైడ్ అయ్యింది. అదే మనమేమో ఇండస్ట్రీ అందరూ కలిసి ఇంటర్వ్యూ చేసినాం ఆయనకి. ఈయన కార్డు వేయలేదు, వాడు ఐనాక్స్ కూడా వాడు కార్డు వేసుకున్నాడు. వీళ్ళు పాప్కార్న్ తింటారంటే డ్రింక్ లాగండి అని చెప్పి ఇదేంటిది అనుకునేసరికి ఓహో ఇది అంటే ఇంటర్వెల్ అంటే ఒక 1 day to మాలిపత్ర అని వస్తుంది. నా దృష్టిలో ఒక రకంగా అదే ఇంటర్వెల్. మామూలుగా అది ఏదో ఒకటి పడుతుంది కదా, లాస్ట్ ఒక రుద్రాక్ష మిగులుతుంది కదా, అది ఇంటర్వెల్ కార్డు అంటే అది ఇంటర్వెల్ నా దృష్టిలో. తర్వాత రెండోది ఏంటంటే ఇంటర్వెల్ అయిపోయిన
సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అయ్యేదాకా అప్పటికి కానీ మనకి సినిమా కొంచెం సినిమా మీద ఒక గ్రిప్ స్టోరీ ఇది డైరెక్ట్ చెప్పబోతున్నాడు గ్రిప్ కానీ రాదు ఇంకా అది ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి సినిమా ఎండింగ్ దాకా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇది సినిమాకు ఒక ప్లస్ ఒక మైనస్ కాదంటారా అవునంటారా? కదండి ఖచ్చితంగా. అంటే మనం అన్ని అంత లెక్కలేసుకొని ఇది చేసింది కాదండి. అదే సో బట్ థియేటర్లో కూర్చోబెట్టాలి ఆడియన్స్ని. అదే అండి కూర్చోబెట్టాలి. అదే లెక్కలు అంత లెక్కలు వేసుకోలేదు, నమ్మాం అంతే దాన్ని. రాదర్ దెన్ అదే సార్ ఒకరికి అనిపిస్తుంది. అప్పుడు ఇంటర్వెల్ దాకా ఇప్పుడు యూజువల్గా మనకు ఒక ఫార్మేట్ ఉంది కదా సార్, మన సినిమాలకు ఒక ఫార్మేట్ ఉంది. ఏంటి, ఇంటర్వెల్ దాకా ఒకలా తీసుకొచ్చి ఇంటర్వెల్ దగ్గర చిన్న షాక్ ఇచ్చి సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళడం ఉంది మనకు రెగ్యులర్గా అందరూ ఎక్కువ మంది ఫాలో అయ్యే ఫార్మేట్. సో ఎప్పుడైతే ఇంటర్వెల్ దాకా ఒక విధంగా చూపించిన తర్వాత ఒక చిన్న షాక్ ఇచ్చారో మనకి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అక్కడి నుంచి చూస్తాం. ఇప్పుడు ఇది ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అసలు ఏం అందదు సినిమా, ప్యారలల్గా కూడా షోలు రన్ అవుతున్నాయి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. కానీ అదే ఇంటర్వెల్ ఇప్పుడు మీకు ఏం అవ్వలేదు అనిపిస్తుంది. అదే ఇంటర్వెల్ కొంతమందికి ఏదో ఉంది, ఏం లేదని ఏదో ఉంది తెలుస్తుంది, ఏదో ఉందని ఫస్ట్ తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని అఘోరాలు తన్ని బయటకు వేశారో అప్పటి నుంచి తెలుస్తుంది ఏదో ఉంది విషయం అని చెప్పి. కానీ అసలు అఘోరాలు ఎందుకు మిమ్మల్ని బయటకు తెచ్చినాడు అది కొంచెం క్లారిటీగా చూపించలేనట్టుంది. అది అంటే సినిమాలో ఆ స్టోరీ మూవ్ అవ్వడానికి ఎంత చెప్పాలో అంతవరకు చెప్పామని అనుకుంటున్నాం. బట్ మీరు బ్యాక్ స్టోరీ చెప్తాం. బ్యాక్ స్టోరీయా? ఎందుకంటే ఇప్పుడు చెప్తే బాగుంటుంది. చెప్పు పర్లేదు. ఎందుకు దొడ్డుకుంది అన్నారు కదా, దాంట్లో తీసేసి 4 పేజీలు చెప్తాం మీకు. 4 పేజీలేనా? ఫస్ట్ అక్కడ ఆశ్రమం పేరు ఏంది, అఘోరాలు ఉండేది హరిద్వార్ దగ్గర నీటి దగ్గర ఒక గుడిసెలో ఒక చిన్నపిల్ల చనిపోతుంది. చనిపోతుంటే వీడు కాపాడదామని వెళ్ళిండు. వీడికి పాప ముట్టుకుంటే స్పర్శ, వీడు పడిపోతాడు, తను పడిపోతుంది కదా. ఆ తరుణంలో వీడు పడిపోతాడు. అక్కడ కాపాడదామని ఆ పిల్లని కాపాడదామని వెళ్ళినోడు పడిపోతాడు నీళ్ళల్లో సైడ్కి. ఎందుకంటే వీడికి స్పర్శ పడదు కదా, పాప చనిపోతుంది. అందరూ బ్లేమ్ చేస్తారు. సో నీ వల్ల ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి రెస్పాన్సిబిలిటీ కాదు, వీడు పోయి కాపాడదాం అనుకుండు అంతే. కాకపోతే కాపాడదామని ప్రయత్నించినందుకు కూడా అక్కడ ఏమనుకుంటారంటే వీడి వల్ల చనిపోయింది అనుకుంటారు, కానీ వీడి వల్ల కాలేదనుకోరు. సో అప్పుడు వీడు ఉంటే మనకు కాదు అని పోయి తగలబెట్టేసారు వీడున్న గుడిసిని. సో నీ వల్ల ఇంకా దరిద్రం జరగొద్దు ఇక్కడ, నువ్వు వెళ్ళిపో అని పంపించేసారు. సో ఇది మనం సినిమాలో పెట్టలేదు. ఎందుకు ఇంట్రడక్షన్ తీశారు? అది అంటే నేను సినిమా అలా పెట్టుకుని అలా చూసినప్పుడు అది ఒక అన్నెసరీ ఎఫర్ట్, అది వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోతుంది సినిమాని. ఇతని వల్ల ఒక పాప చనిపోయింది, అదొక గిల్ట్, ఆ గిల్ట్తో ట్రావెల్ అవ్వడము అండ్ ఎక్కువ కన్ఫ్యూజింగ్ అయింది. వాడి వల్ల చనిపోలే, వాడు కాపాడలేకపోయింది అంతే. బట్ హీరో తాలూకా ప్రాబ్లం జనాలకి డైరెక్ట్గా తెలియాలి కదా. ఈరోజు ఎక్స్క్లూజివ్గా మీ ఇంటర్వ్యూలోనే చెప్పినాం అది. ఇప్పుడు సెకండ్ వీక్ రన్నింగ్కి ఈ సీన్ యాడ్ అవును. నేను ఇద్దరు అఘోరాలు బాస్ కానీ ఒక మంచి ఆయన కూడా మంచి అఘోర అతను. అతని సమస్య తెలిసి కదా, తెలిసి అతను బయటకు వస్తే ఎలా ఉండగలడు, ఎలా బతకగలడు అన్నాడు. మనం ఇంకా అంటే ఆల్రెడీ ఎవరో చూసి వచ్చినోడు చెప్తే వేరే సంగతి. ఫస్ట్ టైం చూసినోడికి ఎలా ఉంటుందంటే ఏమిటో ఉంది ప్రాబ్లము, ఆ ప్రాబ్లం తెలియట్లేదు. హీరోని కూడా జస్ట్ ఇలా టచ్ అయిపోతుంటే పడిపోతాడు, ఏం జరుగుతుందన్న ఇది ఉంటుంది. సో అక్కడ చిన్న క్లారిటీ మిస్ దాన్ని, అంటే మీరు ఆయన చెప్పినట్టు ఆ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ తీసేయడం వల్ల. అదేనండి ఉండొచ్చు ఖచ్చితంగా, రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. నేను నమ్మింది ఏంటంటే అది లేకపోతేనే బెటర్ అని నేను నమ్మి సినిమా రిలీజ్ చేయడం జరిగింది. నాకు ఒకటి అర్థమైందండి సినిమా చూసిన తర్వాత, మీరు ఇంటలెక్చువల్ మేధావి, చూసే ఆడియన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి. అంటే ఆడియన్స్ డమ్మని అనలేం కదండి. ఆడియన్స్ డమ్మని నేను అంటలే, డమ్మని అంటలేదు, నేను వాళ్ళు కాదని కాదు కదండి. కాదు నేను అనేది ఏంటంటే కొంచెం కొద్దిగా అన్ని రకాల ఆడియన్స్ కూర్చుంటారు. ఆడిటోరియంలో ఒక 300 మంది ఆడిటోరియాలు కూర్చుంటారు. అందరూ ఐక్యూ ఒకే లెవెల్లో ఉండదు. ఒక చిన్న షాట్కి చూసే నెక్స్ట్ షాట్ ఊహించేసే వాళ్ళు అక్కడ బోల్డ్ మంది ఉంటారు. మళ్ళీ ఫ్లాష్ కట్టేసి చూపిస్తే కానీ అర్థం కాని వాళ్ళు కొందరు ఉంటారు. నేనేంటంటే మీరు మొదటే టైటిల్ వేసినప్పుడు గామి అని టైటిల్ వేసినప్పుడు కిందన సాంస్క్రిట్ మీనింగ్ ఆఫ్ గామి అని ఎందుకు వేశారు? సో మనిషి వాడిలోకి చేసే ప్రయాణం, తనేంటో తను తెలుసుకునే ప్రయాణం. యాక్చువల్గా ఫిలాసఫికల్ మీనింగ్గా తనేంటో తను తెలుసుకోవడం చాలా పెద్ద మీనింగ్, చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. ఇక్కడ తనేంటంటే అసలు తనేంటో తనకు తెలియదు, తనకు గుర్తు లేదు, తెలుసుకోవాల్సి ఉంది, స్పర్శ లేదు, తనేంటో తనకు తెలియదు.
ఈ రెండు తెలుసుకోవడం చేసే ప్రయాణం సినిమాని. అది నేనేమంటే మీరు జనాలకి వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలా చెప్పారు, అంతేగాని మీరు కొంచెం డీటెయిల్గా చెప్పాలి అనుకోలే. అట్లా ఒక 4-5 చోట్ల ఎగ్జామ్ పెట్టండి ఆడియన్స్కి. వాళ్ళు వీళ్ళని కాదు కన్నా అదే అండి, లైక్ ఆడియన్స్ అనే మనం ఆడియన్స్ని ఒక బాక్స్ లాగా చూస్తాం, వీళ్ళు వాళ్ళు అని చెప్పి. కానీ ఇఫ్ యూ సీట్ ఆడియన్స్ అనేటోళ్ళు ఎవర్ గ్రోయింగ్, ప్రతి సంవత్సరాలకి ఆడియన్స్ మారుతూ వస్తుంటారు. సో వీళ్ళు ఇలా చెప్తేనే అర్థమవుతుంది, ఇలా చెప్తే అర్థం కాదు అన్న హార్డ్ ఫాస్ట్ రూల్స్ నాకు తెలిసితే ఏమి ఉండవండి. ట్రైల్ అండ్ ఎర్రరే. నిజంగా అలా ఉంటే అందరూ అలాగే తీస్తారు. సో మనకి తెలియదు ఇలా నచ్చుతుంది, ఇది చాలు అని నమ్మి వదిలేయాలి అంతే. అది వర్కౌట్ అవుతుందో లేదా ఇంకా మార్కెట్ వాళ్ళే తెలుస్తుంది. లక్కీలీ మా రిజల్ట్ బట్టి అయితే మేము అనుకున్నదే కన్వే అవుతుంది, హోప్ఫుల్లీ అవుతుంది. మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్సులు అన్నీ ఉండొచ్చు, ఖచ్చితంగా ఆప్షన్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. బట్ అదే అండ్ మనం ఏం నమ్మింది అది చేయాలి కదండి. సో దీన్ని నమ్మి అలా మీరు మీ సబ్జెక్ట్ నమ్మారు, ఆ సబ్జెక్ట్ని అలా తీయాలనుకున్నారు, మీ హీరో కూడా మిమ్మల్ని నమ్మారు. మనకి నచ్చింది అంటే మనకి నచ్చింది చేయలేం కదా, వేరే వాళ్ళకి నచ్చాలని చెప్పి. సో అలా దానివల్ల అంటే మనకు పడికట్లు ఏడ్చే కదా వచ్చిన బాధ. సి సెంటర్, బి సెంటర్, ఏ సెంటర్, అది అంటే ఆశపడలేదు సార్ ఈ సినిమాతో కమర్షియల్ గేమ్ మార్చేయాలి అంటే. నిజంగా చెప్తారు, పొద్దున్న రిలీజ్ డే పొద్దున్న 5ంటికి కూడా మనం చాలా గొప్ప సినిమా తీసినాం. మంచి సినిమా కూడా గొప్ప సినిమా తీసినాం, అది వాస్తవం. గొప్ప సినిమా తీసినాము. అది సగం మందికి నచ్చుద్ది, సగం మంది తిడతారు, డబ్బు ఎంత చేస్తుందో తెలియదు, కానీ మనం మంచి సినిమా తీసినాం. దానికి ప్రిపేర్ అయిందని పొద్దున్న 5ంటికి నేను ఈయన రిలీజ్ డే కూడా లాస్ట్ మాట్లాడుకున్న మాట అది. మేమంతా ప్రిపేర్ అయి ఉన్నాం. సో మాకు షాక్ ఇచ్చింది ఆడియన్స్. అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఎంకరేజ్ చేసారు సినిమాని. సో మేము వీఆర్ ఓవర్వెల్మ్డ్. అండ్ అన్ని సినిమాలు ఒక్కొక్క ఇంటెన్షన్తో చేస్తే మేము ఈ మనిషి ఎప్పుడు రేపు నాకు ఒకసారి ఆకలి అవుతుంది అన్న మాట వినలేదు నోట్లో ఎప్పుడు. ఈ మనిషికి ఎప్పుడు తిండి మీద అది కొనుక్కోవాలి, మెటీరియలిస్టిక్ మనిషి కాదు, ఒక తిండి మీద షోకుండే మనిషి కాదు. హీ ఓన్లీ బిలీవ్డ్ ఇన్ దిస్ వన్ ఫిలిం. అతను రాసుకున్న కథను నమ్ముకొని తీసిన సినిమా. అండ్ ఎప్పుడు ఆశయలే కూడా నాది ఇంతమంది చూడాలి, ఇంత కొట్టేయాలని. ఇద్దరికి కొట్టేవాడి మనకు నచ్చిన సినిమా చేస్తున్నాం, మనం చూసుకోవడానికి చేస్తున్నాం. మన టేస్ట్ మ్యాచ్ అయిన వాళ్ళు మన ఆడియన్స్. సినిమా చూశాను, ఆయన్ని చూశాను, ఆయన మాటలు వింటున్నాను, అసలైన గామి ఆయనే. అవును, దాని ఏమిటో ముందు ఆయన తెలుసుకుని సినిమా మీద పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆయనే. నేను కాదనట్లే, ఇప్పుడు కొద్దిగా ఫిలాసఫికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ని డీల్ చేయడం అన్నది, అందులో దానికి కమర్షియల్ టచ్ ఇవ్వడానికి చాలా కష్టం అండి. ఆయన ఎవడే సుబ్రహ్మణ్యం ఉంది కదా, అందులో కూడా లైఫ్ జర్నీ ఉంటుంది. ఆయన చాలా జోవియల్గా తీసుకెళ్తూ ఆ పాయింట్ చెప్పుకొచ్చారు. జనాలు ఆ పాయింట్ అద్దుకోపోయినా ఆ టోటల్ సినిమాని లైక్ చేశారు. సో మీరు కూడా ఇంచుమించుగా అలాగే ఒక పాయింట్, ఒక రకరకాల దశలు, రకరకాల ప్రాబ్లమ్స్, ఒక మనిషి కావచ్చు, ముగ్గురు మనుషులు కావచ్చు, వాళ్ళ లైఫ్లో ఉన్న రకరకాల స్టేజ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, చివరికి అవన్నీ ఆ అమ్మాయి నిజానికి అసలు మీ అమ్మాయి క్యారెక్టరు ఆ పాయింట్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకున్నాను. ఇది అమ్మాయి చెప్పింది, మెమరీని ఎరాస్ చేయడం అనేది. అది కూడా మంచి పాయింట్, యాక్చువల్లీ దీంతో ఈక్వల్గా ఉన్న మంచి పాయింట్ అది. కరెక్ట్. దీని ఇంటర్వ్యూ ముందు ఏమైంది ఎగ్జాక్ట్లీ, ఇంతకుముందు ఇంటర్వ్యూలోనేమో అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ అవసరమా అని ఒకరికి అనిపించింది. ఇప్పుడు కరెక్ట్ మీరు ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ అద్భుతంగా ఉందంటారు. ఎందుకంటే అలాగా సార్, అవును, కొన్ని దారుణమైన సంఘటనలు ఉంటాయి. ఇంకా అవి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మన మైండ్లో జరాస్ చేయకపోతే మనం 2 అడుగులు ముందుకు వేయలేము, మరో రోజు బతకలేము అనే సంఘటన. బాగుండు అనిపించింది. ఇప్పుడు మనం నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరికీ దాని వాల్యూ తెలియదు, ఎరాస్ చేయడం వాల్యూ నార్మల్ లైఫ్ తెలియదు. ఒక విక్టిమ్స్ వాళ్ళకి తెలుస్తుంది అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు, అది మర్చిపోవాలి, రాత్రి నిద్ర పెట్టదు అని. మీరు చాలా బాగా చెప్పారు సార్, అది పాయింట్. అది కామన్, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి ఉంటుంది ఆ ఎరాజ్ అవ్వాలన్నది. అది నేను ఆ అమ్మాయి, నువ్వు దేనికోసం ఎత్తుతున్నావు, నువ్వు బాగానే ఉన్నావు, నీకు అంతా బాగానే ఉంది, నువ్వు స్ట్రెంగ్తన్గానే ఉన్నావు, నీకేంటి అవసరం, డబ్బుల కోసమా అని చెప్పి మీరు అన్నప్పుడు, అమ్మాయి ముందు దెబ్బలాడినా నీకు జాయిన్ చేయడం నా తప్పు అన్నా, తర్వాత అమ్మాయి కాదు ఇది నేను దాని నుంచి తీసుకుని దాని నుంచి ఒక మెడిసిన్ తయారు చేసి ఇద్దామన్నది రియల్గా అది. కానీ దాన్ని ఎందుకో మీరు అక్కడతో ఆపేశారు. కొంచెం కంప్లీట్ ఫీలింగ్ కొంతమందికి లేదని అనిపిస్తుంది. అంటే ఈ సినిమాకి ఒక రకమైన కలర్ టోన్ తీసుకున్నారు మీరు మొదటి నుంచి చివరి దాకా కూడా. అంటే అది కలర్ అంటే కలర్ కాదు,
గ్రే కలర్ అంటే గ్రే కలర్ కాదు, ఒక రకమైన టోన్లో అలా సినిమా త్రూఅవుట్ రన్ చేశారు. అప్పుడు మీరు అది ముందుగా ప్లాన్గా చేసిందా? అదే మీరు దాన్ని మూడ్ అని అనొచ్చండి. దాన్ని ఒక మూడ్ క్రియేట్ చేయడం కోసం దానికి కావాల్సిన కలర్ అవ్వచ్చు, బ్రైట్నెస్ అవ్వచ్చు, అది హ్యూజ్ అవ్వచ్చు, అన్నీ ఆ మూడ్లో క్రియేట్ చేయడమే కదండి. ఇప్పుడు మనకి బ్లూ లైట్లో కూర్చుంటే ఒకలా ఉంటాం, ఎల్లో లైట్లో కూర్చుంటే ఒకలా ఉంటాం, రెడ్ లైట్లో కూర్చుంటే ఒకలా ఉంటాం. సో అదే అప్రోచ్ని సినిమాకి వాడాం అంతే. సో కలర్తోని దాంతోనే మూడ్లో సినిమాలో మెజారిటీ పార్ట్ హిమాలయాస్లో ఉంటుంది, అక్కడ ఓన్లీ అంతే కదండి. సింగిల్ అదే సైకాలజీ పరంగా బ్లూ కోల్డ్ లైట్ అన్నమాట. సో మొదటి నుంచి దానికి అలవాటు చేయాలని ఏమన్నా మీరు అలాగా అదే టోన్లో వెళ్ళడం? అలవాటు చేయడం అని కాదు, అంటే ఇంకా ఎందుకంటే ల్యాబొరేటరీ అదంతా అది వేరు, అది గ్రీన్ కదా, అది డార్క్ మోడ్, అది గ్రీన్, అది ఒక డిఫరెంట్ గ్రీన్ అనమాట. మన గ్రీన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గ్రీన్ కలర్ మన ఇంట్లో ఇప్పుడు లైట్లు గ్రీన్ బల్బ్ వేసుకోం మనం, కొంచెం ఇబ్బందికరమైన లైట్ అది. సో దాంట్లో ఆ గ్రీన్స్ ఒక చిన్న సియాన్, ఆక్వామెరిన్ కలర్స్ ఉంటాయి. సో ఆ మూడ్లోనే అక్కడ జరుగుతున్న యాక్టివిటీ నెగిటివ్ యాక్టివిటీ అన్న వచ్చేస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉండే లైట్ అది. సో అదంతా ముందు నుంచి ప్లాన్ చేసి అప్రోచ్ అనండి అదంతా. కానీ మీ దగ్గర సినిమా ఏంటంటే ఇందాక నేను మీరు ఇంటలెక్చువల్ కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాలి అని ఎందుకన్నా అంటే ప్రతి క్యారెక్టర్ని కూడా మీరు ఇంచుమించుకలాగా డిజైన్ చేశారు, ఏది కూడా డీటెయిల్గా చెప్పలే, ఎంతవరకు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ పురోహితుడు ఏదో చెప్పాడు అంటాడు, మీకు మతిపోయిందా పంతులు చెప్పాను మీరు అది ఏమిటో మనకు తెలియదు, ఎందుకంటే మీరు చివరి దాకా సెక్షన్స్ మెయింటైన్ చేయాలి. వాడు అక్కడ టూల్ బాక్స్ ఉంది పట్టరా అంటాడు గోయి తవ్వడానికి, నీకు ఎలా చేసంటే నేను ఇక్కడ వర్క్ చేసిన వాడిని ఎక్కువ చెప్పడు, వాడు కూడా లిమిట్ చెప్తాడు. ప్లస్ ఆ డాక్టర్తో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది, తారా అన్న అమ్మాయి. ఆ అమ్మాయి కొంచెం వాడికి అపోజిట్ మైండ్ సెట్తో ఉంటుంది, కొంచెం కొద్దిగా మొరాలిటీ మీద ఉంటుంది. బట్ ఆ అమ్మాయి కూడా ఎక్కువేమీ ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇలా ఏ క్యారెక్టర్ని కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి ఫోకస్ మాత్రం ఈ క్యారెక్టర్ని పెట్టి తీసుకెళ్ళారు. సో దీనివల్ల జనాలకి కొంచెం అంటే మైండ్ పరిపరి విధాలు అంటాం కదా, ఏం జరుగుతుందంటే వాడు ఆలోచిస్తుంటాడు, ఈయన కేసు చూస్తుంటాడు, హీరో క్యారెక్టర్ చూస్తుంటేనే వాడు మైండ్ ఇంకా లాగుతుంటుంది. వాడు గొయ్యి అవుతున్నాడు, వాడెవడో అరెస్ట్ చేస్తున్నాడు, వాడెక్కడేమో ఆ పిల్లనేమో తలుపు కొడుతున్నారు, వాళ్ళు కాబట్టి ఈ మైండ్ ఇలా రకరకాలుగా వెళ్ళడం వల్ల నేను అనిపించింది నాకు ఈ ల్యాగ్ అనే పదం దాన్ని ఇంకో విధంగా ఎక్స్ప్రెస్ చేయలేక ఆ పదం వచ్చింది. మనం మీకేమనిపించింది? మీరు మళ్ళీ మీ సినిమా క్రౌడ్లో చూసి ఉంటారు కదా. చాలాసార్లు చూసానండి. నాకు ఏమనిపించింది అంటే మీరు అంటుంది విశ్లేషణ ప్రకారం మంచి పాట చెప్పారు. నాకు అనిపించింది ఏం తెలుసా, అర్థం కాని చోట టైం అయిపోయింది వాళ్ళకి, అర్థం కాని చోట కన్ఫ్యూజన్ ఉన్నాక టైం ఆగిపోయింది వాళ్ళకి థియేటర్లో. దాని ల్యాగ్ అంటారు. బేసిక్గా సినిమాలో ల్యాగ్ లేదు, పేసి ఉంది సినిమాలో ఉండదు, క్రిస్పెట్టింగ్ చేశారు మీరు. కానీ అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చినా కూడా నన్ను ఇంకా మీరు తీసిన సీన్లన్నీ చాలా డెప్త్గా తీశారండి, ఏది కూడా తేలిగ్గా తీయలే. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ అమ్మమ్మ లేకపోతే వచ్చి పద వెళ్ళిపో అని పారుతుంటుంది. నిద్రలో లేచిన అమ్మాయి నిద్రలో లేచిన తర్వాత అసలు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటుంది, చిన్నపిల్ల, పెద్దోడు కాదు. నిద్రలో ఏముంటుంది జరిగితే వెళ్ళిపో ఉంటుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. ఆ టైంలో తల్లి అక్కడ కింద పడిపోయి ఉంటుంది. సో ఇది మీరు చాలా బరువుగా తీశారు సీన్లు. ఆ సీన్ వదిలి నేను యువతల సీన్లోకి వచ్చాను, ఈయన దగ్గరికి వచ్చా. ఈయనేమో హిమాలయాల్లో ఆ అవతల దాని మీకు వెళ్ళడానికి ఏదో ట్రై చేసుకుంటున్నాడు, కానీ నన్ను ఇంకా అది వెంటాడుతుంటుంది. ఇది అంత బరువుగా తీయడం వల్ల ఆ సీన్ నన్ను ఇంకా వెంటాడుతుంటుంది. ఏంటి ఆ పిల్ల బయటకు వెళ్ళిపోయిందా, ఇంకా వెళ్ళలేదా, ఆ పిల్ల అమ్మ అంటే మళ్ళీ ఇక్కడికి అనిపిస్తుంటుంది. మీ రికార్డింగు మీ దీంట్లో మీరు చేసిన ఆర్ఆర్ మిక్సింగ్లో ఏముంటుందంటే ఆ రెండు సీన్లని కలిపేలా మీరు రికార్డింగ్ చేస్తుంటారు. దాంతో కొంచెం మైండ్ వేవర్ అవుతుంటుంది. అర్థం చేసుకుంటే అది ఎంత బ్యూటీనో మళ్ళీ మీకు తెలుసు. ఆర్ఆర్ దగ్గర చాలా బ్యూటీ అనిపించింది నాకు. కానీ ఏంటంటే ఎలా ఉంటుంది ఇటు చూడన్నా, ఇప్పుడు మీ ఇద్దరు క్వశ్చన్ చేస్తున్నారు సార్, మీ కేసు క్వశ్చన్ చేయనా ఈయన కేసు క్వశ్చన్ చేయనా, మీరు బాగా ఆన్సర్ చేస్తున్నారు అన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆ సినిమాలో అలా అనిపించింది. ఇప్పుడు ఆ సీను ఇండివిజువల్గా మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. ఇప్పుడు మీరు వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం కాని రోజులు లాగ్ అనిపించిన వాళ్ళ పర్స్పెక్టివ్ అన్నదా, నేను జస్ట్ సరదాగా అడుగుతున్నా. మీకు ఇండివిజువల్గా మీకు డైరెక్ట్ ఎట్లా అనిపించింది? అదే చెప్తున్నాను నేను దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయగలిగితే, అర్థం చేసుకోగలిగితే, డెప్త్గా చేసుకుంటే ఇందువల్ల ఇది నాకు ఇలా అనిపించింది ఇందువల్ల అని.
నిన్న ఒక 24 ఇయర్స్ బాయ్కి నేను సినిమాకి వెళ్తే టికెట్ తీసి నేను ఇచ్చి పంపించా, తెలిసిన టికెట్ నాకు ఆన్లైన్లో పట్టుకుని టికెట్ పంపించా. ముందే చెప్పా, చూడు రివ్యూస్లో కొంచెం ల్యాగ్ ఉంది చూసుకో అన్నాను నేను. వచ్చిన తర్వాత అడిగా ఎలా ఉంది సినిమా అంటే, ల్యాగ్ ఏం లేదు 3 కథలు చెప్పాడు కదా అంచేది కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే ఏంటి, ఆ బాయ్ దగ్గరికి వచ్చేసరికి 3 కథలు చెప్పడం వల్ల కొంచెం హెవీ అనిపించింది తప్ప సినిమాలో యాక్చువల్ ల్యాగ్ లేదు. నా దగ్గరికి వచ్చేదానికి ఏమనిపించిందంటే, ఆ 3 కథలు కూడా ఆయన ఏది తక్కువ చేసి చెప్పాల, దేని డెప్త్ దానికి. ఒక విధంగా చెప్పాలంటే ల్యాబ్ది కొంచెం అది కొద్దిగా గ్రే షేడ్తో ఉంది, ఎక్కేదాకా టైం పడుతుంది అంతే. గ్రే షేడ్ కాదు. బట్ యువతల పాప కథ కానీ లేకపోతే యువతల కథ కానీ ఎక్కడ కూడా అసలు దాంతో ప్రతిదీ బరువుగా ఉండడం వల్ల మనం గుండెలకు ఇంకా బరువు తీసుకొస్తుంది. అది మనకు ల్యాగ్ అనిపిస్తుంది ఈ సినిమాలో అనిపించింది. అంటే ఒక పదం ఉందండి, ఎమోషనల్ ఛాలెంజ్. మీరు ఇంటలెక్చువల్ ఛాలెంజింగ్ అంటున్నారు, ఐ వుడ్ యూజ్ ద వర్డ్ ఎమోషనలీ ఛాలెంజింగ్, నాట్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజింగ్. మనకి రసాల్లో ఈ రసంలోంచి ఈ రసం ట్రాన్సిషన్ అవ్వడానికి ఉంటాయి మనకి, అలా మనం రెగ్యులర్గా అలవాటు పడి ఉంటాం. కానీ ఈ రసంలోంచి ఈ రసంలోకి మారడానికి ఎక్కువ కొన్నిసార్లు అలవాటు పడం మనం. అది ఒక రకమైన అది దాంతోనే ఎంగేజ్ చేసి ఎమోట్ చేయొచ్చు అని నమ్మాము మేము. సో దానితోనే అలా కొత్తగా ట్రై చేసామని చెప్పాలి దాన్ని మేము. సో ఆ ట్రాన్సిషన్ అనేది ఎమోషనలీ ఛాలెంజింగ్, ఇట్ ఈస్ నాట్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజింగ్. బట్ ఇవన్నీ పక్కన పెడితే మాత్రం వాడు చెప్తున్నాను కదా సార్, తెలుగు స్క్రీన్కి ఒక కొత్త సినిమా చూద్దాన్ని ప్రయత్నించారు. అందులో అసలు చూసిన ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఉంది అన్నది ఒకటి చెప్పారు, కొత్త పాయింట్, కొత్త సబ్జెక్ట్. రెండోది మరో మంచి డైరెక్టర్ వచ్చారు తెలుగు తెరకి. సరే ఈ కథ ఇలా చెప్పారు అనుకోండి, ఈ కథ ఇలా చెప్పినారు, రేపొద్దున మీకు కొంచెం అంత సంక్లిష్టంగా లేని కథ ఏదైనా మీకు దొరికిందనుకోండి ఇంకా బాగా చెప్పేస్తారుగా, ఇంకా బ్రహ్మాండం చెప్పేస్తారని అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. సో అంచేత టాలీవుడ్కి అయితే ఒక మంచి డైరెక్టర్ తీసుకొచ్చారు. కానీ 6 ఏళ్ళు ఎందుకు పెట్టింది ఈ సినిమాకి? ఫండింగ్ ప్రాబ్లమా? లేదు, అదొకటే కాదు, ఇంకా టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ఏదైనా మనం ఒక కొత్త తయారు చేస్తున్నాం అనుకున్నప్పుడు దానికి కావాల్సిన టైం వేస్తారు. మనం ఆల్రెడీ చేసింది తయారు చేయడం అంటే ఈజీ, కొత్త తయారు చేస్తున్నప్పుడు ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి, ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి, ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి. అలా చాలా రకరకాల వాటిలో లొకేషన్స్ అవ్వచ్చు, టెక్నికలీ అవ్వచ్చు. మీరు అన్న రైటింగ్ గురించి మాట్లాడుతాం, మనం ఎంత మాట్లాడుతాం అంటే రైటింగ్ ఎడిటింగ్లోకి వెళ్తుంది. రైటింగ్ పరంగా ట్రై చేసి ఫెయిల్ అవ్వడానికి అవుతుంది. నేను నా లైఫ్లో ఎప్పుడు స్క్రిప్ట్ రాయలేదు, ఫస్ట్ స్క్రిప్ట్ ఇది. సో అవి అర్థం చేసుకొని ఇంత కాంప్లికేటెడ్ దాన్ని ఒక సింప్లిఫై చేయడానికి, ఎడిటింగ్ పరంగా సింపుల్ చేయడానికి, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు, కొత్తగా ఉంది అంటున్నారు. సో కొత్తగా ఉండాలంటే అది అసలు మొత్తం దాన్ని కనుక్కొని చేయడం. సో అన్నీ ట్రై చేసి ఫెయిల్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది అనొచ్చు మామూలుగా మీరు. దాంతోపాటు మనం ఫండింగ్ పరంగా కూడా కొత్తగా చేసాం. సో అన్నీ కొత్తగా అయ్యేసరికి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. సో ఎక్కువ టైం పట్టింది. అలాగే ఫుటేజ్ ఎంత ఉంటుంది ఇది తీసింది? ఫస్ట్ కట్ అయితే నేను ఒక 5 గంటలు ఉంటుందేమో. ఫస్ట్ అవర్ కట్ నేను 5 hours తీసుంటారు మనం. రష్ 5 hours ఉంటుందండి. అదే మరి రష్ 5 hours ఉంటుంది, కానీ 5 hours ఉంటుంది, రష్ 5 hours ఉంటుంది. బట్ మెయిన్ కట్ ఒకటి 3 hours 15 minutes ఒక ప్రాపర్ కట్. కానీ దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ తను ఇందాక చెప్పినట్టు అవన్నీ బాగా కన్ఫ్యూజింగ్ ఫిలిం అవన్నీ ఆ వర్షన్స్ అన్నీ. దాన్ని సింపుల్ చేయడానికే క్యారెక్టర్లే కట్టయిపోయినాయి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా వరకు తగ్గిపోయిందని నాకు అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ మీరు అసలు చూడకుండా క్యారెక్టర్ అదే ఎన్ని క్యారెక్టర్లు వేసిపోయేలాగా ఒక క్యారెక్టర్ లేచిపోయింది. ఎవరు చేశారు అది? రమ్య పసుపులేట్ అని ఒక అమ్మాయి షెడ్యూల్ రోల్, మాయా అని ఒక రోల్ ఉండేది. దట్ హ్యాస్ టు కట్ అనమాట. బట్ చూడాలి ఏమైనా ఛాన్స్ ఉందో వేరే ఇంటర్ప్రిటేషన్ ఏమైనా చేయడానికి. దాన్ని ఇట్స్ గుడ్ క్యారెక్టర్. ఎందుకంటే బట్ అదొక లేయర్, సినిమాలో ఒక లేయర్ అండి అది కూడా. అదే ఆ లేయర్స్ అన్నీ ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి జనాల్ని. కన్ఫ్యూజ్ ఇస్ ద లాస్ట్ థింగ్ యూ వాంట్ టు డూ. సో చెప్తున్నాను కదా సార్, ఈ మేరకు మీరు సినిమాని తీసుకురాగలిగారంటే, మీరు ఏదైతే మైండ్లో ఉన్నదో పేపర్లో పెట్టి పేపర్లో అది విజువలైజ్ చేయడానికి ఈ మేరకు తీసుకొచ్చారంటేనే మీరు ఎంత స్ట్రగుల్ పడి ఉంటారో, ఎంత కింద మీద పడి దుంచాలా, ఇది ఎలా చెప్పాలి. ఇప్పుడు చూసిన తర్వాత మాకు తెలిసిపోయింది సినిమా, కానీ నాకు తెలిసి మీరు ఊహించిన కథ అయితే అలా ఉంటుందని నేను అనుకోవట్లే. కథనే కదండి, అది ఇక్కడ రావడానికి చాలా ఎఫర్ట్ పడుతుంది. అదే ఎందుకంటే చెప్పాలంటే ఒకసారి వన్స్ మ్యాథ్స్ ఈక్వేషన్ అంతా చేసిన తర్వాత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో అది సినిమా. బట్ ముందే అది చేయడానికి మీరు పెట్టిన ఇది ఉంది కదా, అది కష్టం. కానీ మీరు దీనికి ఎలా అంటే అప్పట్లో కొత్త కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు, ఇప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారా?
సార్ ఎప్పుడు కూడా నాకు నచ్చని సినిమా చేయలేదు. వెళ్ళిపోమాకి అయినా నాకు చాలా నచ్చి చేసిన సినిమానే. తర్వాత ఇప్పటిదాకా ఏ సినిమా నాకు నచ్చకుండా ఏదో సినిమా ఉంటే చాలు నా జీవితంలో ఇప్పటిదాకా ఏ సినిమా చేయలేదు. డెఫినెట్లీ ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది, కానీ చాలా ఇంపాసిబుల్ తీయడము. కానీ మనిషి ఫేస్ చూస్తే చేసేస్తాడు అనిపించింది. ఎందుకంటే అంత నిజాయితీగా పని చేయడానికి హానెస్టీ ఉంటే చాలు సార్. హానెస్టీ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఆ రెండు ఉంటే అనిపించింది మనిషితో. లేకపోతే వితౌట్ దిస్ వన్ మ్యాన్ మధ్యలో ప్రతిసారి 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు పోయి ఇది అవ్వదు అని ఆగిపోయిన సినిమాలు కూడా కొన్ని వందలు ఉన్నాయి, మీకు తెలుసు. మేబీ ఆ ఫినిష్ చేస్తే హిట్ అవుతున్నా ఫ్లాప్ అవుతున్నా వదిలేసేటోళ్ళు. ఈయన ఎప్పుడూ వదలలేదు, ఆ సినిమాని ఎప్పుడు వదలలేదు, ఆయన విజన్ ఎప్పుడు వదలలేదు. అండ్ ఫస్ట్ టైం చదివినప్పుడు ఇఫ్ దిస్ కమ్స్ ఆన్ స్క్రీన్ దిస్ విల్ బి నెవర్ బిఫోర్ సినిమా ఇన్ తెలుగు అని అనిపించింది. అండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అది అదృష్టం అనిపించింది అంతే. చిన్న భయం కూడా అనిపిస్తుందా? అయితే గొప్ప సినిమా అవుతుంది భయం. కొత్త సినిమా తీస్తున్నాం, ఫ్లాప్ సినిమా తీసుడు కంటే బెటరే కదా. ఇప్పుడు ఫార్ములా పెట్టుకొని తీసి ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, అయితలేవు కదా. దాని బదులు ఏదో కొత్త ఫార్ములా తీస్తున్నా, పేరు వస్తుంది, లేకపోతే డబ్బులు వస్తాయి, టైం బాగుంది, రెండు వచ్చినాయి. సో అదే నమ్మిన. ఫ్లాప్ సినిమా తీసుడు కంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినామన్న పేరు మంచి పేరు. సో అదే ఆలోచించుండే ఆడియన్స్ షాక్ ఇచ్చేసారు. ఇప్పుడు మీకు కూడా ఒక ఛాలెంజ్ కదా ఈ రోలు. అవును సార్. ఎందుకంటే అసలు నేను చేస్తాను చేయగలుగుతాను ఏం లేదు. ఫస్ట్ నాది ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ ఎక్కేయాలి. ఇప్పుడు టీటీ వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్టుంటుంది. ట్రైన్ ఎక్కేసా అన్నట్టు, టికెట్ లేకుండా. అంటే నాకు తెలియదు ఎట్లా చేస్తున్నావు. ట్రైన్ అయితే ఎక్కేసా, ఈయన తీసుకుపోయింది దాని తర్వాత. అండ్ నేను నమ్మింది. నేను అడిగేదాన్ని ఇన్ఫర్మేషన్ సార్, వాడి పరిస్థితి ఏంది, వాడు ఏ పరిస్థితులు ఉండు. నేను అడిగితే కూడా వాడికి ఇది జరిగిందా అని అడుగుతుంటా. వాడికి ఇట్లాంటిది ఏమన్నా జరిగిందా, అట్లాంటిది ఏమైనా జరిగింది, ఇది గుర్తుందా, అది గుర్తుందా, అది అడుగుతుంటా. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి అది యాక్ట్ చేసేది. అండ్ యాక్షన్ కట్టుకు మొదలు నేను ఏం చేస్తాను నాకే తెలియదు. నేను జస్ట్ వాడు నా సిచ్యువేషన్లో పెట్టినుండే, టచ్ లేదు, స్పర్శ లేదు, గతం గుర్తు లేదు, పంపించేసిర్రు. అసలు వాడేమో నువ్వు ఆడికి పోవాలి, ద్రోణగిరి పోవాలి, ఆడికి పోవాలి, అది ఇది అంటుంటే కూడా అది వింటుంటేనే ఇంపాసిబుల్ అనిపిస్తుంటుంది. మీకు సినిమాలో కూడా ఇప్పుడు ఎదురుగా ఆయన గడ్డం వేసుకొని పెద్ద ఆయన చెప్పేస్తుంటాడు, చిన్న మ్యాప్ ఓపెన్ చేసి నువ్వు ఇట్లా వెళ్ళిపోవాలి అది ఇది అని. చెప్పినంత ఈజీ కాదు కదా. మనం నార్మల్ చిన్న ట్రెక్కింగ్ ఇక్కడ హంపీలో మనం తిరుపతి కొండ ఎక్కితేనే అలసిపోతాం. అదే అక్కడ హిమాలయాల్లో కొండలు దాటి అది ఇది అంటుంటేనే. అండ్ అదంతా నాకు తెలిసి అదంతా వింటున్నప్పుడు ఫేస్లో నుండి వచ్చింది అది. ఆ సిచ్యువేషన్లో మనల్ని పెట్టినప్పుడు ఆల్రెడీ ఇంత వెక్స్ అయిపోయి ఉన్నాం. నేను జస్ట్ నా సిచ్యువేషన్లో పెట్టుకున్నా అంతే. ప్రతిసారి ఆ సిచ్యువేషన్లో పెట్టుకుంటున్నప్పుడు వచ్చిన అవుట్పుట్ అది అంతే. ఏంటంటే మీరు ఇంకా బాడీలో ఏ విధంగానూ మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎక్స్ప్రెస్ కొద్దిగా ఉన్న ఫేస్ స్పేస్ ఎంత ఉందో మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అందులోనే చూపించారు. డైలాగ్ కూడా లేదు. అదే అంటున్నాను. డైలాగ్ ఉన్నా వేరు, డైలాగ్ కూడా లేదు. సినిమా మొత్తం 2 పేజీలు డైలాగ్. అదే మరి నేను ముందు స్టార్టింగ్లో పెట్టి స్క్రిప్ట్ మీకు ఎంత ఇచ్చాను ఎందుకు అడిగాను. నేను తప్ప మిగిలిన వాళ్ళు మాట్లాడుతారు కదా సార్. ఎవరు ఎక్కువ మాట్లాడేది, ఎవరు బాధ ఎక్కువ మాట్లాడారు. డిస్క్రిప్షన్ ఎక్కువ ఉండేది. డిస్క్రిప్షన్ ఎక్కువ. అండ్ మీరు నేను చెప్పినట్టు ఈ సినిమా మొత్తం మీద మీకు అబ్బా ఈ సీన్లో నేను భలే యాక్ట్ చేసా, ఈ సీన్ నాకు బాగా నచ్చింది, లేకపోతే ఈ సినిమాలో ఈ సీన్ అన్నది మీకు ఏమనిపించింది? నాకు బేసిక్గా గుర్తుండదు సార్. 2-3 సంవత్సరాలు గ్యాప్ వస్తే యాక్టింగ్ చేసిన సీన్ కూడా గుర్తుండదు. చూస్తుంటారు, ఈ మధ్యన చూస్తుంటారు. సో మొన్న ఫస్ట్ టైం చూసిందే నేను ప్రీ రిలీజ్ ముందు పొద్దున్నా చూసి నేనే చేశాను అనుకున్నారా? ఎందుకంటే గుర్తుండదు కదా. గుర్తులేదు. ఎందుకంటే అంత డిస్కనెక్ట్ అయిన మనం చేసిన యాక్టింగ్ మనం అంత డిస్కనెక్ట్ అయిపోతే సినిమా కనెక్ట్ అవుతాం. అవును. సో నేను ఫస్ట్ టైం ఆ చిన్నపిల్లకి వాళ్ళ మదర్ గురించి చెప్పగానే ఏడ్చేసాను. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నేను ఫస్ట్ నాకు సినిమా నచ్చడం స్టార్ట్ అయింది ఆ పాయింట్లో. ఎప్పుడైతే మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోతావు అని చెప్తే డాక్టర్లు అందరూ ఇష్టం లేకపోయినా కూడా గుడికి దేవదాసిని అయిపోతా అని చెప్పి రాసిచ్చిందే మీ అమ్మ. మా అమ్మలాగా కాదు, మా అమ్మనేమో ఉతిగానే ఇచ్చింది నన్ను. ఆడ కూతురు పుడితే వదిలించుకుందామని నన్ను దేవదాసి చేసింది. కానీ మీ అమ్మ మాత్రము నువ్వు చచ్చిపోతావేమో అని ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా గుడికి దేవదాసిని అవుతా అని చెప్పి రాసిచ్చేసింది. అంటే అక్కడ నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి చదివినప్పుడు. సేమ్ థింగ్ నేను ఫస్ట్ టైం మొన్న సినిమా చూసినప్పుడు నేను మళ్ళీ ఆ రోజు నేను రీడింగ్ చేసినప్పుడు ఏం నమ్మినో అదే జరిగింది. సినిమా చూసేటప్పుడు కూడా కరెక్ట్ అదే సీన్ నుండి నేను సినిమాలోకి వెళ్ళా. అక్కడ దాకా సెట్ అవుతుంది వరల్డ్. అక్కడ నుండి నాకు తెలిసి ఆ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హార్డ్ హిట్టింగ్ పాయింట్ అదే నాకు. అంటే తన గొప్పతనం తెలియగానే అనిపిస్తుంది కదా, అరే కూతురుని దూరం పెట్టి పెంచింది అది ఇది అని మనకు కూడా కొన్ని ఉంటాయి కదా.
కానీ లాస్ట్గా బతకడానికే చేసింది అని చెప్పినప్పుడు ఐ వాజ్ మూవ్. మీరు ఈ సీన్ నేను చాలా బాగా చేశాను, నాకు భలే నచ్చింది ఈ సీన్లో. ఇది ఒక ఛాలెంజింగ్ అనిపించింది ఈ ఒక్క సీన్ పర్టికులర్గా. ఈ సీన్లో నేను ఐస్తో ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ అన్నది మీకేమనిపించింది ఏ సీన్ అంటున్నారు? లాస్ట్ సార్ టచ్ సీన్, లాస్ట్ సీన్ అది గుర్తులేదు నాకు. చేసినట్టు కూడా చూసినప్పుడు మీరు అన్నట్టే అనుకున్నా, అబ్బా మనమే నా చేసిన. నాకైతే సినిమాలో మిగతా అన్నీ కూడా పెద్ద అంటే కొత్త విషయాన్ని అంటే గెటప్ ప్రకారం చూస్తున్నాను అనిపించింది. యాక్టింగ్ అంతా ఓకే, కానీ ఫస్ట్ స్టార్టింగ్ స్టిక్ పట్టిన ఫైట్ సీన్ ఉంది కదా, స్టిక్ పట్టిన ఫైట్ సీన్లో అపోనెంట్ వాడు మిమ్మల్ని కొట్టడానికి, మిమ్మల్ని బయటికి తోసేయడానికి సిద్ధపడి వచ్చాడు, కావాలని వచ్చాడు వాడు బలంగా కొట్టడానికి. సో వాడి మొహంలో కౌర్యం కానీ విలనిజం కానీ అన్నీ కనిపించిపోతుంటాయి. వాడు మీ మొహంలో ఏ ద్వేషం కానీ రాగద్వేషం కానీ ఫీలింగ్ కానీ రసం కానీ ఏం ఉండదు. అక్కడ మీ ఎక్స్ప్రెషన్ నాకు నచ్చింది. యాక్టింగ్ తక్కువ చేసి నాకు అర్థమైంది, చాలా టఫ్ అది కాదు. అండ్ బ్లాండ్ ఫేస్ పెట్టడం కూడా అది కూడా చిన్న విషయం కాదు కదా. అవునవును. ఇప్పుడు నిర్వికారం అనే ఫేస్లోకి నిర్వికారంగా ఏ విధమైనటువంటి భావజాలం ఫేస్లో రాకుండా వాడి మీ కోపం లేదు మీకేమని, అలా అని చెప్పి మీకు ఖచ్చితంగా గెలిచేయాలి, వాడిని కొట్టేసేసి ఆశ్రమాల్లో ఉండాలని లేదు మీకు. ఒక రకమైనటువంటి స్థితప్రజ్ఞత లేకపోతే రాగద్వేషాలు లేని ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది నాకు. అది ఇక్కడ బాగా చేశాడు అయినా, ఇది స్టార్టింగ్లోనే బాగా చూపించాడు అనిపించింది నాకు. మిగతా సీన్లో ఉన్నమాట చెప్తాను కదా, మిగతా సీన్లో ఏముంది, మిగతా సీన్లో అక్కడికక్కడ మీకు కొంచెం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కోపడతారా, లేకపోతే ఆ అమ్మాయి మీద ఛాలెంజింగ్ అవతలకి వెళ్తారా, కాపాడతారా. ఈ రిట్రీట్ అంటే బాగా చేసిన వారు కొత్తగా ఏం సర్ప్రైజ్ చేయాలంటారు అంతే కదా. కొత్తగా సర్ప్రైజ్ సినిమా సబ్జెక్ట్ సర్ప్రైజ్. క్యారెక్టర్తో ఒక చిన్న మెలిక ఉందండి అది. అంటే మనం ఆ క్యారెక్టర్ ఎక్కువ ఎమోషన్స్ని బయటకి పలకడు బేసికలీ. అది మీరు ఏదైతే అంటున్నారో తన అంటుంది, అది బేసికలీ అది మోస్ట్, అది చాలా రిస్కీ థింగ్ అండ్ ట్రిక్కీ థింగ్ టు అచీవ్ ఇట్. ఇప్పుడు ఆడియన్స్ కూర్చుంటున్నారు థియేటర్లో అంటే అది వర్కౌట్ అయింది కాబట్టి అది కూర్చుంటున్నారు. ఆఖరికి ఆ ఎమోషన్ అన్నీ ఎక్కడొస్తాయి బయటికి, మీరు సినిమా చూసారు కాబట్టి మీకు తెలుసు అక్కడ. సో అప్పటి వరకు ఆ ఎమోషన్స్ అన్నీ తన లోపల దాగిపోయి ఒకటి ఉన్నాయి అవి. సో రౌద్రం కానీ అన్ని రౌద్రం కూడా బయటకు అప్పుడే వస్తుంది బేసికలీ. ఇంకా సో మేబీ మీరు చెప్తుంది దాన్ని అలా కూడా పెట్టచ్చు దాన్ని. క్యారెక్టర్ ఆర్క్ అది ఉంటుంది. ఆ టిబెటియన్ మాంక్ ఎవరో ఒకళ్ళు అతను ఒక డైలాగ్ చెప్పడం కానీ, లేకపోతే ఆ అమ్మాయి డైలాగ్ చెప్పడం కానీ, ఇద్దరు ఒకేలాడు చెప్తారు. అవును. ఎవరో నన్ను ఇద్దరు పిలుస్తున్నారు, వాళ్ళిద్దరిని కాపాడాలి, ఒక పాప పిలుస్తుంది, ఒక కుర్రాడు పిలుస్తున్నాడు అంటే అవును, ముందు నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతాయి. అక్కడ అందులో చాలా ఇన్నర్ మీనింగు, సినిమా కథని చెప్పడం మాత్రమే కాకుండా చాలా ఇన్నర్ మీనింగు, డెప్త్. మీరు అన్న గామి అంత ప్రయాణం అంటాం కదా, మనిషిలోకి చేసే ప్రయాణం అని ఒక మన ఫిలాసఫీలు చెప్తారు కదా, అది ఆ డైలాగులో ఇవన్నీ ఏంటంటే ఒక గొప్ప సినిమా, ఒక మంచి సినిమా అన్న ఫీలింగ్ జనాలకు తీసుకొచ్చాయి ఇది. అందువల్ల మీరు అక్కడ ఆ చివరి 4 నిమిషాలు, అంతేగాని ఆయన ఇంకేమీ యాక్చువల్ లేదు, మామూలు సినిమా తీశారు, నేనేమని లేదు. నేను నన్ను కవర్ చేసుకుంటున్నా సార్, మీరు అంటుంటే మా వాళ్ళు అదొకటే అన్నదే కట్ చేస్తారు. మీరు దాని ముందు నన్ను పొగిడింది కట్ చేయరు. అలా కాదా మీరు ఏమండి, కాదండి. ఇప్పుడు ఆయన చెప్పి ఏమండి ఈ తాడు అవతల మేము పడి ఇలా విసరాలండి, పరిగెట్టండి అంటే అది మీకు అలవాటైన సీనే కదా. ఇప్పుడు ఇక్కడ ఈ సీన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అంటే మీరు అసలు మీ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ పలకూడదండి, మీరు అలా కనబట్టించుకోవాలండి అన్నప్పుడు అది కదా కావాలి. ఆయన ఏం చెప్పారో మరి మీరు ఏం చేశారో అది మీ ఇద్దరికి తెలియాలి. మీరేమంటున్నారు, ఇప్పుడు నేను ఎప్పుడో చేశాను, ఎలా చేశాను నాకే తెలియదు అని మీరు అంటున్నారు. అంతే ఇప్పుడు చెప్తే ఇన్నే చెప్పాలి ఎట్లా చేసినాను నేను, మీరు అడిగేది అయితే. ఆయన కూడా నాకు గుర్తులేదు, 6 ఏళ్ళ పాటు తీసాను, అలా నాకు గుర్తులేదు, ఏదో తీసిచ్చాను. నేను చెప్పాను కదా, ఏదో క్యారెక్టర్ కొన్ని ట్రిక్ అది, ఆ ఎమోషన్ పలకపోవడమే తను చేయాల్సిన బిగ్గెస్ట్ యాక్టింగ్. అదే ఛాలెంజ్ యాక్చువల్లీ. ఇంకోటి తను చేసే ఇట్స్ ఛాలెంజ్ అండి అది. చాలా అద్భుతమైన షాట్లు ఉండే సార్, బ్యూటీ షాట్స్. ఆ భావనే నేను పెట్టలేదు నేను అంతే. చాలా బ్యూటీ షాట్స్ ఉండేది. సినిమాకి అవసరం లేకపోతే అది ఎంత బాగున్నా అది చాలా మంచి పర్వతాల్లో పెద్ద మంచి హైమైన సీన్లని కూడా తీసేసాం. క్లిఫ్ హ్యాంగర్ లాగా. ఏంటండి క్లిఫ్ హ్యాంగర్ లాగా? క్లిఫ్ హ్యాంగర్స్ కాదండి, మంచి ఎమోషనల్ బ్రేక్ డౌన్ సీన్స్, అసలు విజువలీ స్టన్నింగ్. నేనే చాలా అసలు ఎలా తీసేవి ఇది అన్నట్టు ఉంటుంది ఆ సీన్స్ అవి, కానీ అవి తీసేయాల్సి వచ్చింది. సో ఇందులో గ్రీన్ మ్యాటర్ పోర్షన్ ఎంత, రియల్గా వెళ్ళిన పోర్షన్ ఎంత ఉంటుందండి? ఎగ్జాక్ట్ అది చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఉండేది. అది నేను కూడా ఆన్సర్ చెప్పలేను దాన్ని కరెక్ట్గా, బికాస్ మీకు పక్కనే ఉంటాయి ఆల్మోస్ట్. మీకు కూడా
తెలియదు, అదే ట్రిక్ అది యాక్చువల్లీ. తెలియదు కాబట్టి మిమ్మల్ని అడిగాను. మీరు అంత బాగా తీశారు, తెలియకుండా తీశారు కాబట్టి. తెలిస్తే నువ్వు ఫెయిల్ తెలిస్తే నేను చెప్పేసాడు కాదు, అంత గ్రీన్ మ్యాట్లు తీసారులేసి. నేను కూడా లెక్క పెట్టలేదండి. ఆల్మోస్ట్ ఐ థింక్ ఇంకా 50-50 అనొచ్చేమో దాన్ని కరెక్ట్గా లెక్క పెడితే. నేను కూడా అంత ప్రాపర్గా ఇంతలో తీద్దాం అలా తీద్దాం లెక్క పెట్టింది ఏం కాదు. మనం ఇది తీయచ్చు, తీసేద్దాం అంటే అసలు ఇది కష్టం. సారీ, హిమాలయాల్లో ఎంతవరకు వెళ్ళారు? అంతే అండి. ఇంక మీరు మొత్తం స్నో ప్రతిదంతా 50-50 కింద వేసుకోవచ్చు మీరు. 50% రియల్ అయితే షూట్ 50% చేసినట్టు ఇదంతా డేస్ అంటున్నారా? అక్కడ షూట్ చేసిన లొకేషన్స్ ఎక్కడ డేస్? ఎక్కడ లదాఖ్ సార్. లదాఖ్ నుండి హైయెస్ట్ పీక్స్ కి రోజు వెళ్తుంటాయి. లేలో స్టే డిస్ట్రిక్ట్ అండి, లడాక్ స్టే లడాఖ్లోనా? లేలో స్టే. లేలో స్టే. సో రోజు ఒక హైయెస్ట్ పీక్ పాయింట్ కి మాది వ్యాను. అక్కడ వరకు వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి ఆ 2 గంటలు దొరుకుతుంది అప్పుడు లేట్. రోజు 2 గంటలు దొరుకుతుంది. పోవడానికి జర్నీకి వెళ్ళిపోతుంది 4 గంటలు. మళ్ళీ 2 గంటలు తీసి మళ్ళీ చీకటి పడకముందే జర్నీ స్టార్ట్ చేయాలి. బ్యాక్ లైట్ వేగం ఫాలో అయిపోతుంది. బ్యాక్ స్టార్ట్ అవ్వాలి. వెహికల్ కాదు, లైట్ పోతుంది. ఆ రోడ్లు వేరు, కొంచెం అటు ఏంటంటే వెహికల్ అవును తెలుసు. డైరెక్ట్ కింద హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్ పైన తెలుసు. అండ్ కొన్ని చోట్ల టైర్లు తిరగకపోతే చైన్ కట్టాలి. టైర్ స్నోఫాల్ అయిపోయిందంటే స్నోఫాల్ మీద వెహికల్స్ వెళ్ళలేవు కదా. సో ఆ స్నోలో వెళ్ళడానికి వాటికి ఒక స్పెషల్ చైన్స్ అయి కడతారనమాట. అప్పుడు బాగా అప్పుడు లేకపోతే స్కిడ్ అయిపోయి ఇలా బేసిక్గా రోజు ఇంటికి పోగానే వచ్చినాం ఇంటికి పర్లేదు ఈరోజు అందరూ ఉన్నారా కౌంట్ చేసుకుంటున్నట్టు స్కిడ్ అయిపోతూ ఉంటుంది. అప్పటికే కార్లు స్కిడ్ అయిపోతుంటాయి. ఆ స్నో మెల్ట్ అయినప్పుడు ఆ రోడ్లు అన్నీ బాగా స్లిప్పరీ అవుతాయి, చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో ప్రతిరోజు ఎన్ని సినిమాలు చేశారు మధ్యలో? ఒక సినిమాకి లాస్ట్ షాట్ నేను తీసింది మీకు టైటిల్ అప్పుడు పేపర్ పట్టుకుంటా కదా, పేపర్ ఎరగైనా పట్టుకుంటే గామి అని పడుతుంది కదా, అది లాస్ట్ షాట్ 3 months బ్యాక్ చేసాం. లాస్ట్ షాట్ సినిమాకి 3 months బ్యాక్ చేస్తుంటే స్టార్ట్ చేసింది ఫలక్నామా షూటింగ్ అయిపోగానే పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది. వారణాసిలో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటుండే ఈయన సినిమాకి యాక్టింగ్ చేసుకుంటూ. షార్ట్ మధ్యలో కూడా నేను ఈ షార్ట్ తీసే ఇది పెట్టు అని చెప్పి నేను రవితేజ కలిసి ఐఫోన్ నేను కట్టు చూసి కరెక్షన్స్ చెప్తుండే. చూసుకోండి ఇక మధ్యలో ఏం చేసినా మీకు తెలుసు. అంటే నమ్మకం ఉందా ఇది సినిమా బయటకు వస్తుంది? డెఫినెట్లీ సార్. మాకు ఫస్ట్ 6 monthsకే ఫస్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది, కట్ చేసుకుంది. అప్పుడే విజువల్లీ వీఆర్ రైట్ స్పాట్ అనిపించింది. నమ్మకమే సార్. నేను మధ్యలో చేస్తేనే అయింది. మధ్యలో మీకు స్టంట్ పార్ట్ అంతా టైం అంటే మాకు హిమాలయల్ పార్ట్ అంతా 90% పార్ట్ అయిపోయింది నాకు. కానీ నా లాస్ట్ 10% మళ్ళీ 2 yearsలో అప్పుడప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే యాక్షన్ ఎక్కువ తీయలేం కదా. ఈ రీసెర్చ్ డెన్ అదంతా సెట్ అని మొత్తం ఎవ్రీథింగ్ సెట్. అది ఎక్కడ సార్? అది కొంపల్లిలో ఒక గోడౌన్ తీసుకొని మేమే దాన్ని స్టూడియో కింద మార్చి దాన్ని అదే గోడౌన్లో గ్రీన్ మ్యాట్, రాక్ సాల్ట్ ఒక ఎంత 5,000 kilos ఉంటుందా, 5,000-6,000 kilos రాక్ సాల్ట్ వేసి కొంచెం ఇంకెక్కువ ఉంటుంది కదా వేసి కొన్ని కొండలు సెట్ వేసి వాళ్ళ టీంలో కూడా వాళ్ళు సెట్ వేసుకున్న టీంలో కూడా ఇన్నే అవి నిజంగా లేబర్ సున్నము అన్ని ఇరికిపోయి ఉంటాయి. కొట్టుకుంటా కూర్చుంటే రాడిన 20 రోజులు. నేను మొత్తం రెడీ కావడానికి 2 గంటన్నర పడుతుంది కదా. రెడీ అయ్యి పోయి కెమెరా రెడీ అని పోతాం కదా. ఆ లాస్ట్ సెకండ్ కూడా ఇంకేదో ఉంటుంది ఎన్నో చిన్నది, ఆ గోడకి ఏదో ఉంటుంది పని, ఆ చిన్న డీటెయిలింగ్ ఏదో. బేసిక్గా మీరు ఇంత జూమ్ చేసి తీసినా కూడా ఇది ఆర్ట్ సెట్ వేసిర్రు అని దొరకకుండా వేసిర్రు. అది రాయి అయినా మంచి అయినా దానికుంటే పాకుడైనా దానికుంటే దుమ్మైనా కొంచెంసేపు అయినా కరిగిపోయిన ఐస్ అయినా ఫ్రెష్గా ఉన్న ఐస్ అయినా. బట్ మీరు ఆయన అనడానికి లేదు, ఎందుకంటే మీ సినిమాలు కూడా మీరు అలాగే వర్క్ చేసుకుంటారు కదా. ప్రొడక్షన్ మీరు చేసుకుంటారు, ఓ పక్క పబ్లిసిటీ చేసుకుంటారు, ఓ పక్క డైరెక్షన్ చేసుకుంటారు. మీరు అన్ని విధాలు దాన్ని డీటెయిల్గా చేసుకుంటూ వెళ్తారు కదా. నాకు ఈ చెక్కుడు పని ఉండదు సార్. నాది అట్లీస్ట్ మనకి డిఫరెంట్ ఇవన్నీ కూడా మీ భుజాలు వేసుకుంటారు కదా. ఆయన కూడా బాబా మేబీ బహుశా ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మనం తక్కువ చేస్తున్నామని. అది కూడా ఉంటుంది కదా. ఎంత చేసినా విద్య అంతా చేస్తలేం కదా అనిపిస్తుంది ఒకసారి అట్లా. ఇప్పుడు ఖచ్చితంగా మరి ఆయనతో మరో సినిమా చేయబోతున్నారా? ఆయన అడగాలి. ఆయన ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిండు మా అక్కకి మొన్న. ఏంటో ఆ బ్రేకింగ్ న్యూస్ మాకు పాస్ చేయండి, పాస్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ మీకు కాదు, పాస్ చేయండి, మా ఆడియన్స్ పాస్ చేయండి. ఇంకా సినిమాలు చేయనన్నాడు మా అక్కతో. అంటే ఆయనకి తెలిసిపోయింది అనమాట అంతర్మతం. ఆయన ఏంటో ఆయన తెలుసుకున్నాడు అనమాట. ఏం సార్ ఒక్క సినిమాకి అంత వైరాగ్యం వచ్చిందా? అలా లేదండి, కొంచెం అలసిపోయినా. బేసిక్గా ఏంటి మీరు ఇంజనీరింగ్ అండి. అదే టాలీవుడ్లో ఇప్పుడు ఎవరు మీరు బేసిక్గా ఏంటంటే ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అదే కదండి ప్రాసెస్. మరి ఎవరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్ రావాలి అంతేనండి. ఏం చేద్దామని
అప్పుడా అండి? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఉందండి ఐడియా, బట్ అది ఏంటి అదేం అర్థం కావట్లేదు. అది ఎలా తెలియాలి ఏంటి అసలు ఎలా ఉంటుంది. సో నీకు అర్థం కాని ఇదే అర్థం కాని పని చేసినావు, మళ్ళీ నీకు అర్థం కాని పని అది ఇంకొకటి ఏదో పెద్ద పనే అది. అదే మరి. సో కొంచెం దూరంగా ఉంటే కొంచెం బెటర్ అలాంటి వాటికి. సో యా, అంటే మళ్ళీ ఏదో ప్రయాణం చేయబోతున్నారు అనమాట. ప్రయాణం అంటే రెగ్యులర్గా అయితే చేయాలని యూజువల్గా అనిపిస్తుంది. మీరు కొంచెం ఫిలాసఫీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా? ఇంటర్ ఫిలాసఫీ క్యూరియస్ అండి, క్యూరియాసిటీ అనొచ్చు. ఫిలాసఫీ కన్నా క్యూరియాసిటీ, చదువుతుంటారు. తత్వం కన్నా మీరు దేని గురించి చెప్పినా నేను కూర్చొని వింటాను నేను. సో క్యూరియాసిటీ అంతే. అది కాదు, చదువుతుంటారు ఎక్కువ. బుక్స్ అంటారా? ఆ బుక్స్ నార్మల్గా నేను చదువుతానండి అంతే. ఏ బుక్స్ చదువుతారు? అన్నీ చదువుతానండి, అంటే ఫిక్షన్, నాన్ ఫిక్షన్, బయోగ్రఫీస్, సైన్స్, ఎవ్రీథింగ్. అంతే నార్మల్. మైథాలజీ కూడా బాగా ఇష్టం. మైథాలజీ కూడా బాగా ఇష్టం. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చదువుతుంటాను రకరకాలుగా. నాన్ ఫిక్షన్, ఫిక్షన్ రెండు. సో అంచేది మీ దగ్గర విషయం చాలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చదవకర్లే బుక్. మీరెందుకు సార్, వాళ్ళు మిమ్మల్ని అలా మౌల్డ్ చేసేస్తారు. మీరు మేకప్ వేసిన సెట్లోకి వస్తే చాలు, ఎలా యాక్ట్ చేయించాలి, ఏం చేయాలో మొత్తం వాళ్ళ బేసిక్ మీకు వచ్చు కదా. మీకు వచ్చు, యాక్ట్ చేయడం వచ్చు, ఏ యాక్టింగ్ కావాలో వాళ్ళు నేర్పుతారు, సరిపోదు కదా. సో అలా డైరెక్ట్ దొరకాలి. వాళ్ళు మనుషుల్ని చదవాలి, మనుషుల్ని చదివితేనే యాక్ట్ చేయగలుగుతారు ఇంకా, అంతే సార్. అందుకని వాళ్ళు హీరోలు అయ్యారు సార్. అంతేనా? లేకపోతే ఉట్టినందుకు అయిపోతారు కదా. అందరూ అయిపోయారుగా. ఇక్కడ 20 మంది ఉన్నాం కదా. ఈజ్ అ మోర్ బెటర్ యాక్టర్, ఐ వుడ్ సే. ఈజ్ మోర్ అండర్ రేటెడ్ యాక్టర్. లెట్స్ సీ. సో ఎన్నో సార్ మంచి సినిమా అందించారు. మీరు అన్నట్టు గొప్ప సినిమా మనం కొత్తగా చేద్దాం చాలు. ఫ్లాప్ సినిమాలు అనేక వస్తూనే ఉంటే వచ్చిన ఫార్ములా సినిమాలు అన్నీ హిట్ అవుతాయని గ్యారంటీ లేదు. సో అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి ఫార్ములా, అవుట్ ఆఫ్ ఫార్ములా వెళ్ళి ఓ మంచి సినిమా తీద్దాం అనుకున్నారు. సో ఆ అప్లాజ్ అయితే వచ్చేసింది. ముందు క్రిటిక్స్ నుంచి అప్లాజ్ వచ్చేసింది, జనాలు చూసిన వాళ్ళందరూ బాగుందని వచ్చింది. కమర్షియల్గా కూడా పాస్ అయిపోయిందని మీరే అంటున్నారు కాబట్టి సో హ్యాపీ. కొంచెం ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది దాన్ని మీకు ఎక్కువ మంది ఇంకా ఎపిసైడ్ చేస్తే పరిగెత్తిస్తారు, ఇంకా పరిగెడుతూనే ఉంటుంది సినిమా. ఇంకా ఉంది కదా, టైం ఉంది ఇంకా. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.